సహాయం చేసి నడిపించండి ఆయన నడిపించండి వారం బట్టి గౌరవ చేయించుకుంటున్నా అన్న పోలీసులు తెలియజేస్తారన్నా చదువుకున్నాం ఉత్తర చదువుకున్నాం కీర్తన గంటలో 130 అధ్యాయం కీర్తన గంటలో 130 అధ్యాయం ఉత్తర చదువుకున్నాం కీర్తన గంటలో 130 అధ్యాయం 5 ఉత్తర చదువుకున్నాం. మీకు మనకొచ్చున్నాను కలపెట్టి చూసిన వల్ల ప్రభువు కనబడుతున్నాను నా ప్రాణంలో కనబడుకుంటున్నది ఆయన మాటలో ఆశ పెట్టుకున్నాను ప్రభుత్వంకు కనిపెట్టుచున్నది కాలువారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా ప్రాణము కనిపెట్టుచున్నది ఆశ పెట్టుకున్నాను మంచిది మన మంగళము స్తుతి
ప్రార్థించేస్తున్నాం. సరస్వతి మంత్రి సర్వారు గారు ఇంకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. గొప్ప దేవుడ మహోన్నతుల మీకు వందనాలు. అలుపురాలను ప్రభావ యోగాలను ప్రభావ తండ్రి మీ యొక్క రక్తములను పరిశుద్ధ రక్తములకు కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచినైనా ఈ స్థలంలో నిలబెట్టుకుని ప్రభుత్వాన్ని కొద్దిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మీ జ్ఞానం దయచేయండి ప్రభావ. ఈ విషయాన్ని తెలియని దయచేయండి ప్రభావ. నాకైతే ఆ జ్ఞానము తెలియలేదు నాయన. ఈ విషయాన్ని నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభావ తండ్రి. నా నాలుగు కాల్చి ప్రభావ నోట్లు మూడుగా వాడుకోమని మీరు నా నాలుగు అందరికీ ప్రభావం మాటలు వినిపించి నడిపించమని మీరు మనసులంతా పొందమని ఈ ప్రార్థన వేస్తున్నాం తండ్రి. ఆమె నటించిన చెల్లించుకుంటున్నాను. చేస్తాయా వాక్యాలను పట్టిద్దాం. మొక్కచున్నాను ప్రభుత్వం నా ప్రార్థన ఆలోచించున్నాను. మీ విషయంలో ఆటోన్నాను కనిపెట్టి చూసినట్లా ప్రభు అందరూ విడవగలను. అవును ఎగబెట్టలేనట్లు మీ ఇంట్లో క్షమాపణ పొందుతున్నాను. కనిపెట్టుకుంటున్నాను. నా ప్రాణాలతో కనిపెట్టుకుంటుంది. ఆ మాటలలో ఆశ పెట్టుకుంటుంది. ఇక్కడ యాత్ర చేస్తే మళ్ళీ అమారంగా జీవితం కనపడిపోతే కనపడిపోతే నా ప్రార్థన ఆలోచించాలని చెప్తున్నామన్న నా ఇంట్లో నన్ను ఒకసారి గమనించండి నాయన. నన్ను ఒకసారి పరిచయించండి నాయన. చెప్పేస్తా నమ్మకం తెలుస్తాను. మీరు రాజకీయ ప్రతిరోజు దోషాలన్నీ కనిపెట్టి మీరు చూస్తే ఎవరికి చెప్పేసి ఇక్కడ చెప్తే నా ప్రాణం అనుకోవడం కనిపించింది. ఆయన మాటలను ఆశపెట్టుకున్నాను. అయినా సరే నువ్వు ఏ చేసిన ఆశపెట్టుకో ఉన్నాను. నా ప్రాణం కనిపెడుతూ ఉంటుంది. నేను మాట్లాడుతూ రాజు పడుకునే కనిపెట్టుకుంటున్నాను చెప్పేసి ఆయన అంటారు. కనిపెట్టు కంటే ఎక్కువగా నా ప్రాణంలో వరకు కనిపెడుతుంది. కాలంలో కనిపెట్టి అంటే లేదు ఎంతగా నిరీక్షిస్తున్నారు. ఒకసారి మూడో వచ్చారు. మూడో వచ్చారు. 26వ వచనం చూద్దాం. నరులు ఆశ కలిగి అనుగ్రహించు రక్షణ కనిపెట్టు. నరులు ఆశ కలిగి అనుగ్రహించి రక్షణ కలిగి ఊరేళ్ళు ఉండాలి, నిరీక్షణ కలిగి జీవించాలి అని చెప్పేసి ఇక్కడ చూడండి. కావల వారు భూమి కొరకు కనిపెట్ట కంటే నా ప్రాణం అనుభవంలో కనిపెడుతుంది. కనిపెట్టుకుంటున్నాను. నా ప్రాణం అనుభవంలో కనిపెట్టుకుంటున్నాను అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నాను. అదే కారణం అంటున్నాడు. కావల వారు ఏమి కొరకు కనిపెట్ట కంటే ఎక్కువగా నా ప్రాణం అనుభవం కనిపెడుతుంది. కావల వరకు కనిపెట్ట కంటే ఎక్కువగా నా ప్రాణం కనిపెడుతుంది అంటున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ఎవరైనా ఆశ పెట్టుకున్నాను. ఇశ్రాయేలు ఆశ పెట్టుకోలేదు. ఆయన మీకు ప్రభు జరుగుతుంది. ఆయన సన్నిధిలో మీకు ఉంటుంది. అదే చూడండి అక్కడ మోషే గ్రంథము 12:6. మోషే గ్రంథము 12:6. మోషే 12:6. కాబట్టి నువ్వు దేవుని తప్పు తిరగవలను, న్యాయము అనుసరించు. నువ్వు దేవుడు నమ్మించినట్టు దేవుని తప్పు తిరగవలను. నువ్వు కనికరమును న్యాయమును అనుసరించు. దేవుని ముందు నమ్మించడం ఇక్కడ చెప్తారు మనకు. బయట ఇస్రాయేలు ఆయన రాకడుకున్నాం.
ఆయనైతే బ్రహ్మ పెడుతును, ఆయనైతే సంపూర్ణ పెడుతును, ఆయనైతే పాప క్షమాపణ పెడుతును, ఆయనైతే జీవన పెడుతును. ఆయన అంటారు నేనే మార్గము, నేను సమస్తమును నేనే ఉన్నాను, నా ద్వారా ఆయన తప్పు తండ్రి దగ్గరకు వెళ్ళాలి, నేను తప్పు మీకు ఏ దారి లేదో చెప్తున్నాను దేవుడు. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు అంతా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేనే మనదేవుడు, నేను సత్యము, నేను జీవము, నా ద్వారా తప్ప ఎక్కడికి వెళ్ళలేరు అని చెప్తున్నాను. కాబట్టి దేవుడే రాసి పెట్టుకుని దేవుడే నిరీక్షణ కలిగి దేవుడే నిరీక్షణ ఉంచి ఆయనే ఆలయం జీవించినప్పుడు ఆయనే గుర్తుపరిచే దేవుడు. కాబట్టి ఆయన అంటున్నారు ఆయనైతే దొరుకుతుంది, ఆయనైతే సంపూర్ణ విమోచన దొరుకుతుంది, పాపానికి పరిష్కారం ఆయనైతే దొరుకుతుంది. ఎందుకంటే నీ గురించి నా గురించి ఆయన లోపడానికి పాప విమోచన పడుతుంది. ఆయన వచ్చే లోపల మనమంటే గురించి మన దగ్గర మనతో ఉండి ఆయన లోపల ఉండి అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి ఆయన శిలువలో పొంది ఆయన అంటే తెలుగు ప్రజలను క్షమించడం చెప్పింది. మనం రాసుకుంటే కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అటువంటి ఆశ్చర్యం ఉన్నప్పుడు అటువంటి నిరీక్షణ కలిగి ఉండేటప్పుడు అతను అలాంటి మనకు ఏదైతే ఆశ్చర్య ప్రాణంలో తృప్తిపరుస్తానంటున్నాడు. ఆ నిరీక్షణ అంటే సభలు చేస్తానంటున్నాడు. నీతో నేను ఉన్నాను, సమస్యలను తెలియాలా నా విమోచన ఉంది, రెండు నేను ఎంతో ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆయన ఎంతో అంతకాలం అనేకంగా మనం ప్రేమిస్తాను ఆయన. కాబట్టి ఆయన పేరు మనం ఆలోచించి ఆ దేవుడి నుంచి మనం ఆలోచించి ఆ దేవుడి పేరు ఆలోచించి క్షమించాడు ఆయన. నా సంతకాల శక్తి లేకపోతుంది కనుక అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు తప్పు జరిగాలి వస్తారైనా ఆయన ఉంటారైనా నీతో ధ్యానం చేస్తారైనా నీతో సహాయం చేస్తారైనా నీకున్న ప్రతి ఒక్క అవసరం కూడా తీర్చడానికైనా సిద్ధంగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన అంటాడే ఇశ్రాయేలు దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును, అన్ని దోషముల నుంచి కూడా విమోచించను. ఎందుకైనా ఆ పాప కుటుంబం నుంచి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఆయన పైన పడేసిన దేవుడు నిన్నే నన్ను కూడా పైన పైన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి 10 నిమిషాలు లేచి నిలబడి మళ్ళీ మనం దేవుడిని ఆరాధిద్దాం, దేవుడిని చుట్టుద్దాం. దేవుడు మన మధ్యన ఉన్నాడో మెరుగు అది పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన మనం చూస్తున్నాడని సంచారం చేస్తున్నాడని సంగతి మనం మెరుగు మనము ప్రార్థన చేద్దాము. దేవుని పుస్తకాలను ఆరాధిద్దాం, దేవుని పుస్తకాలను అనుభవిద్దాం, దేవుని యొక్క తాగును అనుభవిద్దాం. మనం నిజమే ప్రభా, అనేకమైనటువంటి ఆలోచనలు కానీ నాయన కొడుకు కనిపించమని ఆయన తండ్రి ప్రభా మేము వచ్చిన ప్రభా నైనా నైనా నీకు ప్రభా నిజమే ప్రభా మరి ఎప్పుడు చేసేవారు నైనా నైనా ఎప్పుడు ఎప్పుడు ఇంటికి వెళ్తామా, ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటామా అని నైనా ఎంతగానో నైనా నైనా వేచి చూస్తారు ప్రభా. అటువంటి రీతిగానే ఆయన తండ్రి ప్రభా నేను చేసే కార్యముల కొరకు నైనా నువ్వు చేసే అద్భుతముల కొరకు కనిపెట్టుకుంటే మాకు నేర్పించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు ప్రభా. కనిపెట్టి పొందలేకపోతున్నాము ప్రభా, నైనా కనిపెట్టలేకనే పొందలేకపోతున్నాము ప్రభా. క్షమించండి ప్రభా. దేవా నైనా నీతో గడిపేవారుగా మేము ఉంటాలి ప్రభా. దేవాలైనా తండ్రి ప్రభా తన యొక్క బంధువుల్ని అయినా తన భార్యని పెట్టి పంపించేసినైనా దగ్గరైనా ఒంటరిగా తండ్రి ప్రభా తెల్లవారి వరకు నీతో పెరుగులాడాడు ప్రభా. నైనా అటువంటి పెరుగులాటలు మాకు మీరు దయచేయండి అయ్యా. నైనా నీకు స్తోత్రాలు ప్రభా. దేవా ఆశీర్వదించుతనే కానీ వెళ్ళిపోనన్నాడు ప్రభా. అటువంటి రీతిలో మేము కూడా నైనా నీ ఎందునైనా కనిపెట్టేవారుగా నైనా తండ్రి ప్రభా నైనా నువ్వు చేసే కార్యములు నైనా మేము చూసే వరకు నైనా నీలో కనిపెట్టే హృదయాలను మాకు దయచేయ్యా. నీవు నీ కాలసంలోయ్యా మా మంచికి నీవు రండి ప్రభా. దేవా ఆరోగ్యం పొందలేకపోతున్నామేమో ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆరాధనకి యోగ్యుడా నీకు వందనాలు ప్రభా. నైనా ఆదియంతమైన దేవా నీకు వందనాలు ప్రభా. వందనాలు ప్రభా. వందనాలు ప్రభా. ఇటువంటి హృదయాలు కలిగి ఉదయకాల సమయంలో మేము వచ్చినాము నైనా
మమ్మల్ని దర్శించయ్యా. మా హృదయాంతరంగం ఏమేగిన దేవుడు ప్రభా, నీకు వందనాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. నైనా నీ జీవజల ఉంది నైనా తండ్రి ప్రభా మాకు దయచేయ్యా. నైనా నీకు స్తోత్రమయ్యా. మా శరీర కార్యములన్నీ తొలగించండి ప్రభా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జీవనాధిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనాధిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు ప్రవహింపచేయండి ప్రభా. నైనా మా శరీరం నీళ్ళన్నీ నీ రక్తంలో కడగండి ప్రభా. నైనా మా ఇంటి నైపులన్నీ నైనా నీ బలమైన అగ్ని చేత నీ బలమైన శక్తి చేత తిరిగి నైనా తండ్రి ప్రభా. నైనా జీవమిచ్చే ముక్కులుగా మేము తిరిగి ఉంటాను ప్రభా. నైనా ఇంటి నైపులను జీవింపచేసిన దేవా. ఎండినటువంటి పెరుగుల్లో మేము ఉన్నాము ప్రభువా. నైనా మాకు చిగురు లేదు ప్రభువా. నైనా మీ అభిషేకంతో వాళ్ళ చిగురును పుట్టించండి అయ్యా. నైనా ఎంతో బలమైన సమయంలో మేము ఉన్నాము. మమ్మల్ని బలపరచండి, బలపరచండి అయ్యా. మీ ఆత్మీయులతో మమ్మల్ని పునరుద్ధరించున్నాము ప్రభా. హల్లెలూయా. స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, నీకు స్తోత్రం.
చెల్లించుకుంటున్నామంటే మా ఎందుకంటే మనం జీవితంలో దేవానికి చెల్లించుకుంటున్నాం తండ్రి వచ్చిన ప్రభావ అందరూ నాయనతండ్రి దేవాలయ ప్రభావ తండ్రి జరిగిన ప్రభావ ప్రత్యేక ఇష్టమైన బాధపడుతున్నాం ప్రభావ దర్శించుకుని వచ్చిందని నాయన ప్రతి ఒక్కరు దర్శించలేదు మీరు ఎవరి రక్తంలో కలిగి శుద్ధి గురించి ఆలోచించిన ప్రభావ తీసివేయండి నాయన మానవుల నేతలు తీసివేయండి ప్రభావ శక్తిని చెల్లించండి ప్రభావ విధానం మీకేమైనా చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇక్కడ శక్తిని కలిగించి బలం శాశ్వతంగా సహాయం చేయాలి తండ్రి మీకేమైనా చెల్లించుకుంటూ తీసుకెళ్ళండి అలాగే మరుగుపరచుకోవాలి ప్రభావ తండ్రి మాట్లాడుతున్న నడిపించి కాపాడమని ఈ బాధ నడిపించున్నాం తండ్రి నిజమండి. దేవుని నామమున చెల్లించుకుంటున్నాం. అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకున్నాం. దేవుని వాక్యంలో స్తోత్రం దేవా, 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం మందిగాల సమయంలో తండ్రి మాతో మాట్లాడాలి తండ్రి. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరే తండ్రి ఇంతవరకు పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా మీ వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో వాక్యం ద్వారా మీరే నాతోని అందరితోని మాట్లాడి మాకు కావాల్సిన జ్ఞానం శక్తిని దయచేసి సంతోషం సమాధానంతో అలాగే స్వస్థతతో తిరిగి వెళ్ళాలని మీ కృపను చూపించు. మీరే మహిమగంతా మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ తీసినట్లయితే సామెతలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. సామెతలు రాసిన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు చూసాం. వాక్యంలో ఏమంటున్నారు దేవుడు ఇక్కడ? సొంత జ్ఞానము, సొంత బుద్ధిని, సొంత ఆలోచనతో మనం ఆధారపడకూడదు. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం ఆధారపడకూడదు. మనకున్న ఏంటది బుద్ధిని బట్టి మనం చేతులు నడవకూడదు. దేని బట్టి నడవాలంట? యెహోవా పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచి ముందుకు వెళ్ళాలి అని ఇక్కడ దేవుడు చెప్తున్నారు. అంటే హౌస్ కి ఇచ్చండి, తాళం ఇచ్చండి. వెంకట్రావు పెట్టేసి సో మన సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో కాకుండా దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి అనేది అక్కడ దేవుని ఉద్దేశం. బైబిల్ తీసినట్లయితే 1వ సమూయేలు రాసిన గ్రంథము 30వ అధ్యాయం. 1వ సమూయేలు రాసిన గ్రంథము 30వ అధ్యాయంలో ఏముందో చూద్దాం.
చదువు. దావీదును అతని జనులను 3వ నెలమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దాన్ని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందరమున్న ఆడవాళ్ళందరినీ చెరపట్టుకొని చంపగా వారిని తీసుకుని వెళ్ళిపోయింది. సో ఏం జరిగిందంటే సిక్లాగ్ అనే ప్రాంతానికి వచ్చారు దావీదు వాళ్ళ సైన్యం అందరూ కూడా. వచ్చినప్పుడు ఏం జరిగింది? ఎవరు దాడి చేశారు? అమాలేకులు దాడి చేశారు. దాడి చేసి మొత్తం అంతా కూడా దోచుకొని వెళ్ళిపోయారు. అన్ని కాల్చివేసి ఆ ప్రాంతంలో దావీదుకు సంబంధించిన ఆ ప్రాంతంలో అంతా కూడా కాల్చివేసి అక్కడ ఉన్న మనుషుల్ని అన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అందరినీ చంపేశారు, చాలా మంది చంపేశారు. దే హ్యాడ్ నాట్ కిల్డ్ ఎనీవన్. ఎవరిని చంపలేదు, బట్ అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అదే కాకుండా ఇంకేం చేశారు? దావీదు మనుషులు వచ్చేసరికి 3 వచ్చారు. అతని జనులను పట్టణంలోకి వచ్చి అది కాల్చబడి తమ భార్యలను కుమారులను కుమార్తెలను శరీరాన్ని కొనుగోలు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోయినంత దగ్గరగా ఏడ్చేది. సో అన్ని వచ్చి తిరిగి చూసేసరికి దావీదును తర్వాత దావీదుతో ఉన్న కూడా వచ్చి తిరిగి చూసేసరికి చదువుతున్న డాక్టర్ సమయం రాసిన 30 వచ్చాయి. 1వ సమయం 30 వచ్చాయి. ఒకటి చదువుతున్నాం. సో దావీదు తిరిగి వచ్చేసరికి ఏం జరిగింది? అక్కడ ఏమీ లేదు, ఎవరూ లేదు. అక్కడ ఊరంతా కూడా కాలిపోయి ఉంది. ఒక మనిషి కూడా కనిపించట్లేదు. వాళ్ళకి సంబంధించింది ఏమీ కూడా అక్కడ లేదు. అన్ని కూడా పోలేదు. ఇవన్నీ కూడా ఆ మనుషులను దావీదు చూసి ఏమైపోయారంట? వాళ్ళు స్టార్ట్ చేశారు. బిగ్గరగా అరుచుకుంటూ ఏడ్చారంట. గట్టిగా అరుపులు పెడుతూ గట్టిగా కేకలు పెట్టుకుంటూ ఏడ్చారంట. వాళ్ళందరూ కూడా ఎంతవరకు ఏడ్చారు? ఏడ్చి శక్తి పోయినంత వరకు ఏడ్చారంట. ఏడ్చే శక్తి కూడా వాళ్ళకి లేదు. అంతగా వాళ్ళు బాధపడుతున్నారు, అంతగా వాళ్ళు కష్టంలో ఉన్నారు. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది మనకి? పరిస్థితి అన్ని కూడా పోయినట్టు మనకు అనిపిస్తుంది. అక్కడ ఏమీ మిగలలేదు. అక్కడ సమస్తం వాళ్ళు కోల్పోయారు. సమస్తం వాళ్ళకి ఏమి ఒక్కరు కూడా కొంచెం కూడా మిగలలేదు. వాళ్ళ పిల్లలు లేరు, వాళ్ళ కుమార్తెలు లేరు, లేదంటే భార్య ఎవరు లేరు, వాళ్ళ మనుషులు భార్య లేరు. ఎప్పుడు ప్రతిదీ కూడా పోయింది. ప్రతి ఒక్క ఇల్లు పోయింది. అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా కాల్ చేశారు. సమస్తం పోయింది. పరిస్థితి ఏమీ లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితి ఇంకెవరు వచ్చింది బైబుల్? ఎవరు కూడా ఇటువంటి పరిస్థితి ఏమీ లేదు. ఆ ఫ్యామిలీస్ కోల్పోయారు, పిల్లలు కోల్పోయారు, వాళ్ళకు ఉన్న అన్ని కోల్పోయారు, ఇల్లు కోల్పోయారు, సమస్తం ఆరోగ్యం కూడా కోల్పోయారు. ఎవరు ఇంకా దారుణమైన పరిస్థితి. ఒకడే మనిషిని అన్ని కోల్పోయారు. ఆస్తి, ఐశ్వర్యం, కుటుంబం, తనకు సంబంధించిన అన్ని కోల్పోయాడు. ఆరోగ్యం కూడా కోల్పోయాడు. ఇక్కడ కూడా దావీదు వాళ్ళ మనుషులు కూడా అదే పరిస్థితి. సమస్తము కోల్పోయారు. నథింగ్ ఈజ్ లెఫ్ట్, ఆల్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అటువంటి పరిస్థితులు ఎప్పుడైనా మీరు ఉన్నారా? టైంలో అన్ని కోల్పోయిన పరిస్థితి ఎప్పుడైనా మీరు కలుగున్నారా? జీవితంలో ఏమీ లేదు, నాకు సమస్తం కోల్పోయాను, నాకంటూ ఏమీ లేదు, నేను బతకడం కూడా వేస్టే అనే ఆలోచన వచ్చిన చాలా మందికి. కొంతమంది ఓవర్కమ్ చేస్తారు, కొంతమంది విశ్వాసంతో ముందుకు దేవుని వెళ్తారు, కొంతమంది ఏం చేసుకుంటారు? వాళ్ళ లైఫ్ని వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు. కొంతమంది చనిపోవడం కూడా ఆలోచిస్తారు. క్రైస్తవులు ఉంటారు, చాలా మంది విశ్వాసంలోనే ఉంటారు. అన్ని కోల్పోయినప్పుడు ఇంక ప్రాణం పోగొట్టుకోవాలి అంటే ఇంకెందుకు బతకడం అని ఆలోచన వచ్చిన చాలా మంది ఉంటారు. ఇప్పుడు కూడా దావీదు ఏం చేస్తున్నాడు? ఏడవలు లేనంతగా ఓపిక లేదు, ఏడ్చే ఓపిక కూడా లేనంతగా ఏడ్చాడంట. కేకలు పెట్టుకున్నారంట. అందరూ ఏడ్చి ఇంకా ఓపిక లేనంతగా ఉన్నారంట అందరూ కూడా మనుషులు. సో చాలా కష్టాల్లో ఉన్నారు, అన్ని కోల్పోయిన స్థితిలో, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, అన్ని పోయిన స్థితిలో ఉన్నాడు దావీదు వాళ్ళ మనుషులు. 6వ వచనం చూడండి. మరియు కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసుకునందున చూడండి అక్కడ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే దావీదే అక్కడ రాజు, ఇంకా
ఆ మనుషులందరూ కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాళ్ళన్ని కూడబెట్టుకొని దావీదు మీద ఇస్తే దావీదుని చంపేద్దామనే స్థితి వచ్చింది. దావీదు పరిస్థితి భయంకరంగా ఆలోచించు. ఏం తప్పు చేశాడు? దావీదు ఏం తప్పు చేయలేదు. అమాయకులు ఎవరో వచ్చి దోచుకెళ్ళిపోయాడు. కానీ మనుషులందరూ దావీదుని చంపేద్దామనే దిశలో ఉన్నారు, చంపేద్దామనే ఆలోచనలో ఉన్నారు దావీదు. సో అంత భయంకరమైన పరిస్థితిలో అక్కడ దావీదు కూడా సమస్తం దావీదుతో పాటు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు కూడా అన్ని కూడా కోల్పోయారు. సో అప్పుడు ఏం చేయాలి దావీదు? మామూలుగా ఆ పరిస్థితిలో మనం ఉంటే ఏం చేస్తాం? అటువంటి స్థితిలో మనం ఉంటే, అటువంటి స్థితి ఎవరికి రాలేదు, నాకు తెలుసు. ఎవరికి రాదు కూడా. రియల్ లైఫ్ లో నిజమైన ఇదిలో అక్కడ ఏమీ లేదు. మనకి ఏదో ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చింది, ఎవరో ఇంట్లో ఉంటారు. లేదంటే ఏదో డబ్బు సమస్య వచ్చినా ఎవరో బంధువులు ఉంటారో, స్నేహితులు ఎవరో ఉంటారు. ఆ పరిస్థితి ఇంకా ఈ పరిస్థితి డిఫరెంట్. ఇంకా ఎవరో రాలేదు. మనుషులలో ఎంతమంది మనుషులు అందరూ రియలిస్ట్ అయిపోయారు. అందరూ ఒకటైపోయి దావీదు ఒక్కడైపోయాడు. అందరూ కలిసి దావీదుని చంపేద్దామని చూస్తున్నాడు. సో ఏమీ లేని పరిస్థితి దావీదుకి, దావీదు మనుషులకి. సో 7వ వచనం చదవండి. పిమ్మట దావీదు యెహోవా తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు యెహోవాను దావీదు వద్దకు తీసుకొని వచ్చెను. నేను దొంగను తరిమి ఎడలా తాను కలుసుకోగలనా అని యెహోవా యొక్క దావీదు విచారణ చేయగా, పరిస్థితుల్లో దావీదు ఏం చెప్పాడు? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చాడు, దేవుని దగ్గర విచారించాడు. సో అందరూ కలిసి దావీదుని చంపేద్దామనే పరిస్థితి వచ్చింది. అందరికీ దగ్గర ఏమీ లేదు, అన్ని కోల్పోయారు. ఇంకా దావీదు మీద కూడా ఇంకా దావీదుని చంపేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు దావీదు చేసిన పని ఏంటి? యెహోవా యొద్ద విచారించను. అన్ని కోల్పోయినప్పుడు, ఏమీ లేనప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, ఇంకా నా దగ్గర ఇంకేమీ లేదు, ఎవ్రీథింగ్ ఐ హావ్ లాస్ట్ అనే పరిస్థితుల్లో దావీదు చేసిన పని ఏంటి? యెహోవాని విచారించాలి, దేవుని విచారించాలి. ఇదొక మనకి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, సమస్తము కోల్పోయినా, ఏది లేకపోయినా దావీదులా మనం చేయాల్సిన పని ఏంటంటే, అటువంటి పరిస్థితుల్లో యెహోవా దగ్గర విచారించాలి. అంతేగాని మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఆ టైంలో అది దావీదు బట్టి మనకు అర్థమవుతుంది. దావీదు తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోలేదు. అటు పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే, అన్ని కోల్పోయినప్పుడు ఇంకా మన సొంత జ్ఞానం ఉపయోగించడం స్టార్ట్ చేస్తాం. మన సొంత ఆలోచనలు వస్తాయి ఇప్పుడు మైండ్లో. దేవుడికి గుర్తురాదు. అన్ని కోల్పోయినప్పుడు దేవుడు గుర్తురాకపోతే సొంత జ్ఞానం ఫస్ట్ ఉపయోగించి అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇంక అది కూడా పని చేయకపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం. ఇంకా దావీదు చేస్తుంది ఏంటి? సొంత జ్ఞానం అనేది అక్కడ కూడా వాడలేదు. స్వబుద్ధి మీద ఆధారపడలేదు. స్వబుద్ధి మీద ఆధారపడలేదు. దేవుని యొక్క జ్ఞానం మీద ఆధారపడ్డాడు. దేవుని నడిపి మీద ఆధారపడినట్టు మనకు తెలుస్తుంది. సో దేవుని అడిగాడు, దేవుని దగ్గర విచారించాడు దావీదు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? దావీదు చూద్దాం, చదవండి 8th verse. నేను ఈ దండకు తరిమిన ఎడలా దాన్ని కలుసుకోగలనా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకోగలని సెలవిచ్చాను. సో దేవుడు చెప్పారు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళి, నువ్వు అనుకుంటుంది నేను నీకు, నువ్వు అడిగింది నా దగ్గర విచారించిన దాన్ని బట్టి నేను నీకు ఇస్తున్నాను. నువ్వు ఖచ్చితంగా వెళ్ళి, నేను ఖచ్చితంగా విజయం వస్తుంది, ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటావు, రెస్క్యూ చేయని నువ్వు తెచ్చుకుంటావు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఎంతమంది వెళ్తారు దానితో? చాలా మంది ఉన్నారు, చాలా మనుషులు ఉన్నారు, అందరూ కూడా చంపేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు కొంతమంది దానితో బయలుదేరారు. మనం బైబిల్ చూసినట్లయితే Psalms chapter 34, కీర్తనలు 34వ అధ్యాయంలో, కీర్తనలు 34, 17, 18 వచ్చిన ఏమన్నా చూడండి. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని వారిని విడిపించును. వారిని
విడిపించును. ఆ రోజు దావీదు దేవుడి సన్నిధిలో మొరపెట్టారు, దేవుడు ఆలకించారు, దేవుడు మార్గం చూపించారు. కానీ ఇక్కడ బైబిల్లో దేవుడు అందరికీ ఇస్తున్న మాట ఏంటంటే, నీతిమంతులు ఎవరైతే మొరపెడతారో దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారంట. మన కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు కూడా మనం నీతిమంతులుగానే మనం జీవించాలి. కష్టాలు వచ్చాయని చెప్పేసి మళ్ళీ పాపంలో వెళ్ళిపోకూడదు. ఫస్ట్ బాగానే ఉన్నాను నా జీవితం, తర్వాత దేవుడు కొనసాగుతున్నా సరే ఇంకా నా జీవితంలో కష్టం వచ్చింది అని చెప్పి చాలా మంది ఏం చేస్తారు, దేవుడు వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతారు పాపము. కానీ అలా కాదు. దేవుడు చెప్తున్న వాక్యం ఏంటంటే, కష్టాల్లో కూడా ఇంకా నీ విశ్వాసం పెరగాలంట, కష్టాల్లో కూడా ఇంకా ఓపిక సహనంతో ఉండాలంట. అటువంటి నీతి కలిగి జీవించినప్పుడు, అటువంటి నీతితో అటువంటి పరిస్థితుల్లో మన దేవుడు మొరపెట్టినప్పుడు ఏం చెప్తున్నారు దేవుడు? ప్రార్థనని ఆలకిస్తానంటున్నారు. ఆలకిస్తే ఏమంటున్నారంటే 17 వారి శ్రమలన్నింటిలో నుండి విడిపించును. ఎటువంటి శ్రమలో ఉన్నా, దావీదుకి ఇప్పుడు చాలా శ్రమ ఉంది, ఆ శ్రమలన్నింటిలో నుంచి విడిపిస్తానని చెప్తున్నాడు దేవుడు. ఇది దావీదు రాసిన కీర్తన. సో అనుభవంతోనే దావీదు రాసినట్టు మనకు తెలుస్తుంది ఆ కీర్తన. సో ఆ శ్రమలన్నింటిలో నుంచి విడిపించు. ఎందుకంటే దావీదు ఆల్రెడీ దేవుడు అటువంటి శ్రమలో నుంచి విడిపించారు దేవుడు. ఆ తర్వాత 18th verse, విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. సో నీ హృదయం నలిగిపోయి ఉండొచ్చు, నీ మనసు నలిగిపోయి ఉండొచ్చు, చాలా మంది నీ మనసును గాయపరచి ఉండొచ్చు. ఈ ప్రక్రియలో, ఈ యొక్క కష్టంలో అనేక మంది రకరకాలుగా మాట్లాడవచ్చు ఉండొచ్చు, నీ గురించి చెడుగా మాట్లాడవచ్చు ఉండొచ్చు. కానీ ఇవన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీసివేస్తానంటున్నాడు. నీ యొక్క హృదయంతో ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో, ఎప్పుడైతే నీతిగా జీవిస్తూ దేవుని మొరపెడతావో, దేవుడిని కూడా విడిపిస్తానంటున్నారు ఫస్ట్ లారెన్స్. సో మళ్ళీ బ్యాక్ వద్దాం. ఫస్ట్ Samuel 30. సో ఎంతమంది బయట 9వ వచనం. కాబట్టి 600 మంది ఉన్నారు, బయలుదేరారంట. సో 600 మంది బయలుదేరారు దావీదుతో పాటు. ఒక దగ్గరికి వచ్చారు, వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి ఎంతమంది మేము దాంట్లో రావని చెప్పారు? 200 మంది. సో మనం వెళ్ళే ప్రయాణంలో మనతో పాటు స్టార్టింగ్ చాలా మంది ఉంటారు. నేను అన్ని డబ్బులు ఉన్నప్పుడు, అన్ని బాగున్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు మంది స్నేహితులు ఉంటారు. ముందుకెళ్తే ఏదో కష్టం వస్తుంది, నీతో పాటు కష్టాన్ని వాళ్ళు పంచుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళు అందరూ చేస్తారు. లైఫ్ కూడా అదే జరుగుతుంది, దాని కూడా అదే జరిగింది. చాలా మంది అలాగే ఉంటారు. మంది స్నేహితులు నాకు అనుకుంటాను, కష్టం వచ్చినప్పుడు ఎవరు కనిపించరు, ఎవరు ఉంటారు, అందరూ వెనకడిగేసి వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా దారి 600 మంది బయలుదేరారు. ఎందుకంటే మొత్తం అంతా దోచుకెళ్ళిపోయారు, ఎవరో లేరు, మనకు తీసుకురావాలంటే సైన్యం ఉండాలి, మన దారి ఎవరెవరు హెల్ప్ ఉండాలి. సో అందరూ వస్తాను బయలుదేరారు. మధ్యలో కష్టం వచ్చింది, 100-200 మంది వెనకడిగేస్తారు. మనతో పాటు కూడా స్టార్టింగ్ అందరూ ఉంటారు, నేను నీకెందుకు పద అంటారు. ఏదైనా మనతో పాటు కష్టంలో వెళ్ళడానికి పరిస్థితుల్లో కొంతమంది ఏం చేస్తారంట, వెళ్ళిపోతారు బ్యాక్. మన తోడు ఎవరు? సరే ఎంతమంది వెళ్ళారు? 400 మంది వెళ్ళారు. ఆ 200 మంది ముందుకు రావాలని మీకు సహాయం చేయాలని చెప్తారు. 400 మందితో దావీదు ముందుకు వెళ్తున్నారు. తర్వాత ఇంకా తరుముచూ పోయేది కానీ ఆ 200 మంది అలసటపడి దావీదు నొద్దుకు తోడుకొని వచ్చి వాళ్ళను 3 రాత్రి పగళ్ళు అన్నపానికి లేని తీసుకుని వారికి భోజనం పెట్టి దానం ఇచ్చి అంజూరపు అడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వారికి ఇచ్చేది. సో వెళ్తున్నప్పుడు మరొక 200 మంది ఇంకొక వాళ్ళ దగ్గర ఆగిపోయారు. సో మీకు ఎంతమంది మిగిలారు? 200 మిగిలారు. 600లో ఫస్ట్ వాళ్ళ దగ్గర 200 మంది ఆగిపోయారు, మీరు చేయలేమని చెప్తారు. ఇంకొక వాళ్ళు వచ్చిన అక్కడ ఇంకో 200 మంది ఆగిపోయారు, మేము చేయలేము రాలేమని చెప్తారు. ఇప్పుడు వెళ్తుంది 200 మంది దావీదు. వెళ్తున్నప్పుడు మధ్యలో 5 వ్యక్తులు కనిపించాడంట. 5 వ్యక్తులు కావాల్సిన భోజనం పెట్టారు. తర్వాత దావీదు ఏ దేశపు వాడవు, ఎక్కడ నుండి వచ్చిందో అని వాళ్ళని అడిగాను.
అందుకు వాడు నేను ఐగుప్తులోనే పుట్టి అమాలేకుడైన ఒకరికి దాసుడనైతిని 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. మేము దగ్గరికి ఎరేకునే దక్షిణ దేశములకు యోధా దేశములకును కాలేబు దక్షిణ దేశములకును వచ్చి వాటిని దోచుకొని సిగ్లాను కాల్చివేసిందని చెప్పాను. సో ఒక ఐగుప్తుడు కనిపించాడు, ఎవరెవరు పనిచేస్తున్నారో బానిసగా మిగిలిపోయాడు. ఎవరు అమాలికులు ఎవరైతే దోచుకున్నారో దావీదు ప్రాంతం దగ్గర అక్కడ బానిసగా ఉన్నాడు. అయితే దావీదు అంటాడు 15th verse, ఆయన ఏమంటాడంటే కలుసుకుంటే నాకు తావు చూపుదవా అని దావీదును వారిని అడగగా, సో అక్కడ ఉన్నారో తెలియదు. సో వెళ్ళని పరిస్థితిలో దేవుడే మార్గం చూపిస్తున్నారు. దేవుడు ఏం చెప్పారు, మొదట నీ స్వబుద్ధి కాకుండా దేవుడు మీద ఆధారపడ్డాడు దావీదు. వెళ్ళాడు, వెళ్ళినప్పుడు మార్గం తెలియదు, వెళ్ళే మార్గం తెలియకపోవచ్చు. మనం వెళ్ళే ప్రయాణం కూడా ఎలా ఉంటుందో తెలియకపోవచ్చు, ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తారంట, అన్ని సమకూరుస్తారు. ఎలాగైతే దావీదుకి సమకూర్చారో ఆ మనుషుల దగ్గర తీసుకెళ్ళాలి, అదేవిధంగా సమకూరుస్తారు. ఆ విధంగా దావీదు ఏం చేస్తారు చదవండి. ఆ దగ్గర కలుసుకుంటే నీవు నాకు తావు చూపుదవా అని దావీదు వారిని అడగగా, వాడు నేను నిన్ను చంపననియు నీ యజమాని వసను చేయననియు దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసినలా ఆ తండ్రిని కలుసుకున్నట్టు నీకు దోవ చూపుదనను. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశంలో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చిన సొమ్ముతో దొరకవచ్చు. వారు ఆ ప్రదేశమంతగా చెదిరి అన్నపానములు పుచ్చుకొనచ్చు, ఆటపాటలు సరుపుచుండి. సో అన్ని దోచుకొని ఏం చేస్తున్నారు, అక్కడ తింటూ తాగుతూ డాన్సులు వేసుకుంటూ గెంతులు వేసుకుంటూ సంతోషం గడుపుతున్నారు. అంటే అక్కడ ఫిలిస్తీన్ దగ్గర జూడా దగ్గర ఆ దగ్గర అన్ని దోచుకెళ్ళిపోయి అందరూ సంతోషం హ్యాపీగా ఉన్నారు. మనల్ని ఎవరేం చేయలేదు, మనకేమవ్వదు, అన్ని మనమే చెప్పి సంతోషిస్తున్నారు. వీళ్ళేమో అన్ని కోల్పోయి ఏదో తీసుకుందామని వెళ్తున్నారు. అప్పుడు ఏం జరిగింది, దావీదు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అన్ని చూశాడు. 17th verse. దావీదు సంగతి గ్రహించి సజ్జనుల మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయించి ఉండగా ఒంటరి మీద ఎక్కి పారిపోయిన 400 మంది ఎవరు తప్ప తప్పించుకున్న వాడు ఒక్కడూ లేకపోయాడు. ఇలాగ దావీదు అమాలేకీయులను దోచుకొని దానంతటినీ తిరిగి తెచ్చుకునేను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను. కుమారులని కుమార్తెలని దోపుడు సంఘులు వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాడు. సో ఏది కూడా కొంచెం కూడా పోకుండా, కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా దావీదు సమస్తమును తిరిగి తెచ్చుకున్నాడు. సో మొదటి ఏమనుకున్నాం మనం, దావీదు దగ్గర పోయినప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ అన్ని పోయాలనుకున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లెఫ్ట్. అని ఏది మిగలేదు, సమస్తము కోల్పోయాడు దావీదు అని మనకు తెలిసింది మొదట్లో. కానీ చివరిలో ఏమైంది, ఏది పోలేదు అసలు. ఫైనల్ ఏమైంది, నథింగ్ ఈజ్ లాస్ట్. దేవుడు కనుదృష్టి మనపై ఉన్నప్పుడు మనం కోల్పోవడానికి ఏమీ లేదు, కోల్పోవడం ఏది కూడా అనిపిస్తుంది. ఆ టైంకి కోల్పోవాలి. కానీ దేవుడు ఆధారపడినప్పుడు, మన సొంత బుద్ధిని కాకుండా దేవుని జ్ఞానంతో నడిచినప్పుడు, దేవుని పిల్లలు మొదలుపెట్టినప్పుడు కోల్పోయేది ఏమీ లేదంట. నథింగ్ ఈజ్ లాస్ట్ ఫ్రమ్ us. ఎందుకంటే ఫస్ట్ ఏంటి, అన్ని కోల్పోయాడు. ఇప్పుడు లాస్ట్ లో ఏం జరిగింది, కొంచెం కూడా మిగలకుండా ప్రతి ఏదైతే పోగొట్టుకున్నాడో ప్రతిదీ వస్తుందంట దావీదు. ఎవ్రీథింగ్ గాడ్ బ్యాక్, ఏది వేస్ట్ అవ్వలేదు, ఏది నష్టపోలేదు, ఏది లాస్ అవ్వలేదు దావీదుకి, ప్రతిదీ తిరిగి వచ్చింది. సో దీన్ని బట్టి దేవుని దృష్టి ఎవరి మీద ఉండదు, ఆయన కళ్ళు ఎవరి మీద ఉండదు, ఆయన ఎవరి మీద చూస్తారు, వాళ్ళు ఎప్పటికీ ఏది కోల్పోరు. టెంపరీగా రావచ్చు, కష్టం రావచ్చు, కానీ విశ్వాసం ఎప్పుడైతే దేవుని మొదలు పెడతారో వాళ్ళు తిరిగి మళ్ళీ అన్ని కూడా తిరిగిస్తారు, సమకూరుస్తారు దేవుడు. అదే జరిగింది యోబు విషయంలో కూడా. అన్ని కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు, ఆరోగ్యం కూడా కోల్పోయాడు. అని తిరిగి మళ్ళీ అన్ని ఎన్ని రెట్లు ఇచ్చారు దేవుడు, ఎన్ని రెట్లు, 2 ఆశీర్వాదం తిరిగి ఇచ్చారు దేవుడు. ఎందుకని, కోల్పోయిన సమయంలో కూడా దేవుని ఉన్నాడు, దేవుడిని విశ్వసించాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు. దావీదు కూడా అన్ని కోల్పోయినా సరే దేవుని ఉన్నాడు, దేవుడి మీదే విశ్వసించాడు, దేవుడి దగ్గర మొదలుపెట్టాడు. కాబట్టి తిరిగి అన్ని దేవుడు ఇచ్చారు. సో క్రైస్తవులు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం చాలా సార్లు అన్ని కోల్పోయి నాకేమీ లేదు,
సమస్తం కోల్పోయిన జీవితంలో అన్ని కోల్పోయి అనుకుంటాం. లేదు, దేవుడు ఆధారపడినప్పుడు మనం కోల్పోవడానికి అక్కడ ఏమీ లేదు. సమస్తం సమకూర్చే దేవుడు. తగిన సమయంలో నీ విశ్వాసం బట్టి నీ యొక్క ఏ విధంగా మొదలుపెడుతున్నావు దేవుడి దగ్గర, ఏ విధంగా నడుస్తున్నావో, సొంతగా ఉపయోగిస్తున్నావో లేదో అని దాన్ని బట్టి దేవుడు నీకు తిరిగి 200 ఆశీర్వాదం తిరిగి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే చేస్తారు బైబిల్లో. ఆయన తన దృష్టి మన బైబిల్లో చివరిగా చూద్దాం అన్నమాట. సామ్స్ చాప్టర్ 33, కీర్తన 33వ అధ్యాయం 13వ వచనం. యెహోవా ఆకాశంలో నుండి చూడండి, యెహోవా ఆకాశం నుండి మనం ఏం చేస్తానంట? కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఒకరుగా, ఇద్దరు కాదు, క్రైస్తవులు కాదు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తానంట? దృష్టించుచున్నాడు. నన్ను దేవుడు చూడట్లేదు, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు అని మనం అనకూడదు ఎప్పుడు కూడా. ఆయన ఆకాశం నుండి ఆయన చూస్తున్నాడు, నరులందరి మీద కూడా ఆయన దృష్టించుచున్నాడు. ఈ సీన్ ఎవరినైతే దేవుడు చూస్తారో, చూసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏది కోల్పోరు. సో మనం కోల్పోవడానికి ఏమీ లేదు. మనం ఏది కోల్పోను ఈ జీవితంలో దేవుడు అన్ని మనకి సమకూరుస్తారు. కోల్పోయినా సరే తిరిగి ఇస్తారు అనే ఒక హోప్తో, ఒక నిరీక్షణతో, ఒక ఆశతో మన క్రైస్తవులుగా మనం జీవించాలి. ఎందుకంటే ఆయన దేవుడు చూస్తూనే ఉన్నారు, అందరినీ దృష్టిస్తున్నారు. తర్వాత ఏముందని తానున్న నివాసంలో నుండి గోధుమ నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. సో తాను ఎక్కడైతే ఉన్నారో దేవుడి సింహాసనం పైన భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. అందరి ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు. ప్రతి క్రియ, ప్రతి ఒక్క మనుషుల్ని చూసి దర్శించే దేవుడు అంట. మన క్రియలన్నీ చూసే దేవుడు అంట. ఏ రాజు దావీదు రాజు కూడా తన బలం చేత, సేన బలం చేత రక్షింపబడలేదు. ఏ వీరును అధిక బలం చేత తప్పించుకున్నాడు. రక్షించుటకు గురువు అక్కడకు రాదు. అది విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణంలో మరణం నుండి తప్పించుటకును, వారిని సజీవంగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యొక్క దైవత్వం గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను నిలుచుచున్నది. అది ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీద ఆయన దృష్టి ఉన్నదంట. అటువంటి వాళ్ళని దేవుడు కాపాడుతున్నాడు. ఏ బలము, ఏ శక్తి, ఏ సేనము, ఏ గుర్రాలు, ఏ రథము, ఏది పనికిరావంట మనం కాపాడాలి. కేవలం ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో, ఆయన కొరకు ఎవరైతే నిరీక్షణ ఎదురు చూస్తారో, కష్టాల్లో ఆయన కొరకు ఎవరైతే మొరపెడతారో ఆయన దగ్గర, వాళ్ళకే సమస్తం దేవుడు కాపాడుతానంటున్నారు, రక్షిస్తానంటున్నారు. అదే దావీదు చేశారు. సమస్తం కోల్పోయాలనుకున్నాడు దావీదు, కానీ చివరికి ఏం జరిగింది? ఏది కోల్పోలేదు. ఎందుకంటే దేవుడు కన్ను దృష్టి దావీదు పైన ఉంది, దావీదు దేవుని పైన మొరపెట్టాడు. సో అటువంటి పరిస్థితులు మనకు వస్తున్న జీవితంలో మనం దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. కేవలం మనం చేయాల్సిన పని ఏంటో ఆయన దగ్గర విచారం చేయాలి. ఆయన కనుదృష్టి మనలో ఉన్నది కాబట్టి విచారం చేసి ఆయన మన సొంత జ్ఞానము, స్వబుద్ధి కాకుండా దేవుని జ్ఞానంతో మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మనం సమకూరుస్తారు. ఏది కోరుకోరు, సమస్తం తిరిగి మన దేవుడు తిరిగిస్తారు. దేవుడి వాక్యం దీవించుంటారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కల్మసుకుంటాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చేయొచ్చు తండ్రి. ఇంతవరకు తండ్రి నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా బలపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు దూరం నుండి మా అందరితో మీరు మాట్లాడాలని నమ్ముతున్నాం తండ్రి. మిగతా కార్యక్రమం మీరే నుండి ఎవరైతే స్వస్థ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి మమ్మల్ని ఈరోజు మీ సన్నిధిలో నిలబెట్టినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కంప్లీట్గా స్వస్థత మాకు దయచేసి బలపరిచి నయమాగంతా మీరు ఎప్పుడు మన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట పాడుకుంటూ మన దేవుని పాటలు సమర్పించుకున్నాం. దయగల
నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన ప్రభువా, నా కృప వీడిపోవంటివే, నా నిబంధన తొలగదంటివే, నా కృప వీడిపోవంటివే, నా నిబంధన తొలగదంటివే. నిందులను రెట్టింపుగలుగునా, బాధలను మరచేటి కలగా, నిందలను రెట్టింపుగలుగునా, బాధలను మరచేటి కలగా, ఉత్తమమైన చెవులో మార్చి భూమికి విందు చేసి మంచిగా శ్రయించాను. ఈ సమయంలో మరి కాన్సల్ ఇంకా చిన్న ప్రార్థన చేస్తాం. ఇక్కడ అనేక రకాలైన అక్కడి దినాలు సమృద్ధిగా ఉన్నాయేమో మాకు తెలియదు. ఏదో ప్రభావిత జనవలసినవి అవి మీరు ఎన్ని జనవలసినాయి. మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు అని చెప్పిన దీన్ని బట్టి ఈ రాజ్యం మీ ఆశీర్వాదంలో అయా స్థిరపరచుకుంటారు. ఆ స్త్రీని గొప్ప స్థిరపరిచిన రాజ్యం కుటుంబాన్ని మంగళహాన్ని ప్రార్థన మా కుటుంబ మా బిడ్డలే మంగళహాన్ని ఈ అనేక తలవంతులు అనేక భయపడకండి ప్రభావం
ఇలా మీకు మా పొరుగు వారు మా ఇరుగు పొరుగు వారు మా బిడ్డలు దేవుడు తెలియజేయాలి నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనేక రాజ్యాన్ని వారు నేను రాజ్యాన్ని అనేక వారు వస్తున్నప్పుడు రాజ్యం స్థిరపడిన శివుడిలో నా కుమారుడు నాకు రాజ్యాన్ని వారు అది వారిని ప్రశ్న వేసుకుంటూ సాయాలి ఇవాళ నెలలకు జరుగుతున్న ఈ మీరు మాకు చూపిస్తున్నారయ్యా చూపించి అయ్యా మీకే మీ వారు తన సొంతాపురం అయ్యా మీకు పోయిన స్థితిలో అప్పుడు ప్రభావం మీకే స్తోత్రాలు దావుడు పడుతున్నారు సంపూర్ణ తొలిబాటు చేసి ప్రారంభంలో దావుడు చూసి సకల పాపం సంపాదించుకుంటున్నాం కలిగి ఆవిష్మోసుడు పద్ధతులు గొప్ప దయ ప్రేమాన్ని చూపిస్తూ నడిపిస్తూ జవాబు చేసి మార్గం చూపించి ప్రభావాన్ని వారి ద్వారా నేను విరోధంగా ఏదో వర్తనం చెప్పిన రీతిలో ప్రభు మాకు ఎవరైనా వేళ నేను విశ్వాసంలో ముందుకు నడుస్తుంటే అయ్యా మాకు విరోధులు మాకు ఆ వచ్చి మనం వారి మాకు సమాధానం చెప్పి వారిని వారి ద్వారా మాకు వెలుగు పనులు చేస్తాం అయ్యా గొప్ప దేవుడు మంచి దేవుడు అక్కడ మా విరోధులను భయపడుతుంటే వారి ద్వారా మార్గం చూపిస్తాను అలాగే దావిది ప్రభావం మార్గం చూపించి దాన్ని చూపించి తన సైన్యాన్ని అర్థం చేసుకునే దాని చూసుకున్న వాటి సందర్భంలో కూడా ఇవన్నీ జరగవలసి ఉన్నాయి వారి గురించి వారి నిర్ధారణ కలిగి వారు చేసే శ్రమలకు మేము నేనెప్పుడూ కలిగి మా విద్యార్థుడికి పుస్తకం కంటే ఈ రోజు పూజలకు సహాయం చేస్తారు సైన్యంగా ప్రభావం పొందులని దావుడు మాకు కూడా అయ్యా మీరు తీసుకొని సహాయం చేస్తారని నవ్వు పట్టుకుంటే సహాయం చేస్తారని పురుగు ప్రతి ఒక్కరికి జీవించడానికి సహాయం చేయండి స్వాతంత్రం వాడుకుంటున్న సహాయం చేయండి ఎవరికి బాగలేదు అక్కడికి బాగలేదు అమ్మకి బాగలేదు ఆర్టీకి బాగలేదు ప్రకాష్ బాగలేదు ఫేవరే వైరల్ ఫీవర్ ఉన్నట్టుంది అందరికీ చాలా మంది ప్రేర్ చేసుకుని చివరి చేసుకుని మా ఆశీర్వాదంతో మా ఆరాధన స్తోత్రం దేవా స్తోత్రం దేవా స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి ఇంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యం ద్వారా నడిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో తండ్రి మాకు ఇచ్చిన ఈ సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటాం అనారోగ్యంతో ఉన్నా సరే తండ్రి జ్వరంతో ఉన్నా సరే మీరు వాక్యం వినడానికి తండ్రి వాక్యంలో అంటే మీకు సమయం గడపడానికి మాకు ఇచ్చిన ఈ ప్రాముఖ్యతను బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయంలో సమయం కొరకు సంఘ సభలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి అందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి దీవించండి బలపరచండి మరి ఆరోగ్యం దయచేయండి తండ్రి ఆయన కూడా స్వస్థపరచండి అంకులు స్వస్థపరచండి అనారోగ్యం నుంచి మీరు దయచేసి తండ్రి మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి అమలు కూడా చేసిన సువార్తను బ్లెస్ చేయండి మీరే తండ్రి మార్గం చూపించి మీరే సిద్ధపరిచి అనేక మంది రక్షణ పడేలాగా అంకులు వాడుకోమని అడుగుతున్నాం అలాంటి తండ్రి ప్రసాదాలను ప్రార్థన చేస్తున్నాం జ్యోతిని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దీన్ని కూడా దీవించండి పిల్లలను కూడా దీవించండి తండ్రి ఆ కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం తండ్రి సహాయం దయచేయండి వాళ్ళకి ఏది కావాలి ఏది అవసరమో సమస్య మీకు తెలిసింది తండ్రి దేని గురించి ప్రయాసపడుతున్నారో మీకు తెలిసింది తండ్రి మీరు తోడు నుండి సహాయం దయచేయండి ప్రసాదాలు ఇస్తుండగా సహాయం దయచేయండి ఆఫీస్ కూడా చోటు చేస్తున్న పరీక్షను కూడా దీవించండి ఆరోగ్యం దయచేయండి నేను ప్రార్థన చేస్తున్నాం మా కుటుంబం ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీరు తోడు నుండి సహాయం దయచేయండి ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం తండ్రి
ప్రకాశం స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఆ జ్వరం తీసివేయండి, ఆ దగ్గును తీసివేయండి, ఆ బలహీనతను తీసివేసి కంప్లీట్ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండి తోడుకుని సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి అని తండ్రి. ప్రార్థన చేస్తాం, సేవలు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీన్ని కూడా దీవించండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనులు తోడుకునండి, సహాయం దయచేయండి. జోసాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇద్దరు కూడా దీవించి బలపరచండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. నేను అమ్మని ప్రార్థన చేస్తాం, నాన్నని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఉదాహరణ సహాయం దయచేయండి. వెళ్తూ వస్తున్నప్పుడు ప్రతి చోట ప్రతి స్థలంలో మీరే తోడుకుని నడిపించండి, మీరు బలపరచుకుని అడుగుతున్నాం తండ్రి. అలాగే బంధువులందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయండి. ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే బాధపడుతున్నారో మీ సన్నిధిలో, ఏదైతే వాళ్ళ అవసరమో మీకు తెలుసు తండ్రి, మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి మనీ గురించి ప్రార్థన చేస్తున్నాం, తన మినిషన్ గురించి అన్ని గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబం మీ చేతిలో పడుతున్నాం తండ్రి, సహాయం దయచేయండి. అది చేస్తున్న ప్రతి పని దయచేయండి. వెళ్తూ వస్తున్నప్పుడు తన ఉద్యోగానికి వెళ్తూ వస్తున్నప్పుడు సహాయం దయచేయండి, మీ బాబులను దయచేయండి తండ్రి. ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే ఒక అవసరమో మీకు తెలుసు తండ్రి. అలా ఇంకా కుటుంబంతో కూడా మీకు వాడబడ్డాము తండ్రి. ఇంకా తండ్రి జ్ఞానం పొందుకొని ఇంకా మీకు వాడబడడానికి సహాయం దయచేయండి. ఏది సమస్తం స్వస్థ భాష చేతులు కూడా అది తండ్రి మీ కొరకు తండ్రి. తను ఇద్దరు పిల్లలు కూడా బలంగా బలమైన సాక్ష్యంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తండ్రి వేరే గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు ప్రతి ఒక్కరు మేము తెలుసుకొని మీ జ్ఞానాన్ని పొందుకొని మారడానికి కొంచెం చూపించమని అడుగుతున్నాం తండ్రి. కింద కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, స్వస్థపరచండి, బలపరచండి. అందరూ కూడా తండ్రి మీ ప్రేమను బట్టి, శక్తిని బట్టి, జ్ఞానం బట్టి ముందుకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలా తండ్రి పెళ్లి చుట్టూ ఎక్కడ చోటును భద్రపరచండి, మీ హోలీ స్పిరిట్ నింపండి, ఈ సంఘాన్ని దీవించండి, మీరు నడిపిస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. అలానే అమ్మ కూడా దీవించండి, ఆరోగ్యం దయచేయండి, దగ్గుని ఆ జలాన్ని బలి తీసివేస్తుందండి, కంప్లీట్ స్వస్థత దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి వస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఆలోచన ప్రతి పనులు మీరు తోడుకు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలాంటి తమతో నుండి జ్ఞాన శక్తిని దయచేయండి, స్వస్థత దయచేయండి, బలపరచండి, ఉచితం ప్రకారం నడిపించి మీరు మహిమ ఘనత పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాతో కూడా మిగిలిన తండ్రి ప్రతి బంధకం నుంచి విడిపించి ఇంకా జ్ఞానం శక్తిని దయచేసి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలా ఉన్న భయాన్ని జ్వరం తగ్గును తీసివేసి కంప్లీట్ గా తండ్రి ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే తండ్రి ఎవరైతే తండ్రి ఆరోగ్య సమస్యలు ఉన్నారో తండ్రి, ఎవరైతే ఆర్థిక సమస్యలు ఉన్నారో ఆదాయ నుంచి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బలహీనంగా ఉన్న వాళ్ళు, ఒంటరిగా ఉన్న వాళ్ళు తండ్రి, డిప్రెషన్ ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు, లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, ప్రతి ఒక్కరు మిమ్మల్ని తెలుసుకొని మీ జ్ఞానం శక్తిని తెలుసుకొని మీ మార్గంలో నూతన జీవితం పొందుకొని నడవడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. హరికృష్ణ ప్రార్థన చేస్తున్నాం, తను కూడా స్వస్థపరచండి, బలపరచండి, వాళ్ళ సాక్ష్యాన్ని నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడైతే సంఘంలో ప్రార్థన జరుగుతున్న ప్రతి సంఘంతో మీరు ఉండండి, సంఘ కాబట్టి మీరు ఉండండి తండ్రి. మీరే మాట్లాడండి, మీరు మధ్యవర్తండి నడిపించి మాట్లాడమని అడుగుతున్నాం తండ్రి. వాక్యంతో బలపరచమని అడుగుతున్నాం, సంఘాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి. దేశంలో రాష్ట్రంలో శాంతి సమాధానం రాజకీయ అందరికీ మంచి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా తండ్రి ఎవరికి మర్చిపోయిన ప్రతి ఒక్కరిని పేరు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మీరు ఉండి మీ మహిమ ఘనత మా ద్వారా పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రాజ్యం ముఖ్యంగా నిశ్చిత పర్వతమైన కావాల్సిన జ్ఞానం దయచేయము. రాజ్యం శక్తి నిరంతరం నా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైన నడిపించింది దాకా. ఆమేన్. అందరికీ ప్రైజులు, అందరికీ శుభం.
పిల్లలకి ఎగ్జామ్ ఉందా నిన్న కాలేజ్లో